నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాష్ట్ర పాలనలో చాలా తీవ్రంగా చర్చనీయాంశమవుతున్న ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ప్రభుత్వ అధికారులకు కోర్టు ఆదేశాలకు మధ్య జరుగుతున్న వివాదాలు. మొన్న చూస్తే హైడ్రా చీఫ్గా ఉన్న రంగనాథ్ వ్యవహారంలో హైకోర్టు క్లియర్ ఆర్డర్స్ ఇచ్చినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదనే విమర్శలొచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలో అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయిన సందీప్ కుమార్ సుల్తానియాపై హైకోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసే వరకు పరిస్థితి వెళ్ళింది. అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? సీనియర్ అధికారులు కూడా కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? న్యాయస్థానాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారెంట్లు ఇస్తున్నా పరిపాలనా విభాగంలో మార్పు ఎందుకు రావట్లేదు? దీనిపై ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ చెప్పబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. ముందుగా అసలు సందీప్ కుమార్ సుల్తానియాపై బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఎందుకు వచ్చింది అనే విషయం చూద్దాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి 33 కోట్లు విడుదల చేయాలని గతంలో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీజేపీ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు జె రామకృష్ణ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశించి చాలా కాలం అవుతున్నా ఆ నిధులను విడుదల చేయలేదు. దీంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను పాటించడం లేదని, ముఖ్యంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ పిటిషనర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా హైకోర్టు జస్టిస్ నాగేష్ భీమపాక ధర్మాసనం అధికారులకు పలుమార్లు అవకాశాలు ఇచ్చింది. ఆదేశాల అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరింది. అయినప్పటికీ సరైన వివరణ రాకపోవడం, అధికారుల వైఖరి మారకపోవడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తూ సందీప్ కుమార్ సుల్తానియాను ఎక్కడున్నా అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 5,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ పొందే వెసులుబాటు ఇచ్చినప్పటికీ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిపై ఇలా వారెంట్ రావడం అనేది ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసింది. కోర్టు ఆదేశాలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కంటోన్మెంట్ బోర్డుకు కొన్ని నిధులు విడుదల చేశామని, మిగతా నిధులు పలు విడతల్లో విడుదల చేస్తామని కోర్టుకు సందీప్ సుల్తానియా తెలిపారు. అయితే ప్రభుత్వం చేస్తున్న తప్పుల వల్ల అధికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు కామెంట్ చేసింది. ఈ వ్యాఖ్యలు రేవంత్ సర్కార్ పనితీరుకు నిదర్శనం అంటున్నారు రాజ్యాంగ నిపుణులు. అయితే ఈ ఒక్క కేసే కాదు, ఇటీవలే హైడ్రా వ్యవహారంలోనూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితే కనిపించింది. హైదరాబాద్ పరిధిలో చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతల పేరుతో హైడ్రా చేపట్టిన చర్యలు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాయి. అయితే కొన్ని నిర్మాణాల కూల్చివేతల సమయంలో చట్టబద్ధమైన ప్రక్రియను, నోటీసులను పాటించలేదని ఆరోపిస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణల సందర్భంగా హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ముఖ్యంగా ఒక ప్రైవేటు స్థలం విషయంలో కోర్టు చెప్పినా ఆ ఆదేశాలను పాటించలేదు రంగనాథ్. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ హైడ్రా చీఫ్ పై తీవ్రంగా మండిపడింది కోర్టు. రంగనాథ్ రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం నడుచుకోవాలని, కోర్టు ఉత్తర్వులను దాటి ముందడుగు వేయవద్దని స్పష్టం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పనితీరుపై కూడా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని కూడా హెచ్చరించింది. అంతేకాకుండా హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. అయితే క్లియర్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ ఆర్డర్స్ ని అస్సలు పట్టించుకోలేదు. రంగనాథ్ను తొలగించకపోగా ఆయనకు మరిన్ని పవర్స్ ఇచ్చేందుకు ప్లాన్లు రెడీ చేసింది. మొత్తంగా చూస్తే ఇటు హైడ్రా బాధ్యులపై, అటు ఐఏఎస్ అధికారులపై వరుసగా కోర్టుల ఆగ్రహం వ్యక్తం చేయడం తెలంగాణ పాలనలోని లోపాలను వేలెత్తి చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు అధికారులు ఎందుకు పదే పదే కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తోంది? సరే, కారణాలు ఏవైనా కానీ రాజ్యాంగ వ్యవస్థలో న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి సొంత నిర్ణయాలతో ముందుకు వెళితే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరంగా మారుతుంది. ఇదే విషయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కోర్టులంటే రేవంత్ రెడ్డికి, అధికారులకు లెక్క లేకుండా పోయిందా అని నిలదీస్తున్నాయి. సీనియర్ అధికారులపై అరెస్టు వారెంట్లు రావడం అనేది ఐఏఎస్ క్యాడర్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం కోర్టు తీవ్ర హెచ్చరికలు చేసే వరకు స్పందించకపోవడం ప్రజాపాలనకు మంచి సంకేతం కాదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నిధుల విడుదల అంశంలోనైనా, బాధితుల హక్కుల పరిరక్షణలోనైనా చట్టబద్ధమైన విధానాలను పాటించకపోతే చివరకు నష్టపోయేది ప్రజలే. ఏది ఏమైనా ఒకవైపు రంగనాథ్ వ్యవహారం, మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాపై బెయిలబుల్ వారెంట్ జారీ కావడం అనేది తెలంగాణ రాష్ట్ర పాలనా చరిత్రలో ఒక బ్లాక్ మార్క్ అనే చెప్పాలి. న్యాయ వ్యవస్థ ఆదేశాలను గౌరవించడం, చట్టబద్ధంగా పాలన అందించడం
ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక విధి. ఈ వరుస పరిణామాల తర్వాతైనా సీఎం రేవంత్, ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ వైఖరిని మార్చుకొని కోర్టు ఉత్తర్వులను సకాలంలో అమలు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.